ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆనందం అవసరం. ఆ ఆనందాన్ని, చిరునవ్వును, ఆ విశ్రాంతి క్షణాలను అందించేందుకు నిరంతరం వేదికపై కష్టపడేది ఒక కళాకారుడు మాత్రమే. తన బాధను పక్కన పెట్టి అందరి ఆనందమే తన ప్రేరణగా మార్చుకొని జీవితాన్ని అర్పిస్తూ కళతో మునిగిపోయే వ్యక్తి కళాకారుడు. ఆయుష్ పెరగాలంటే హాస్యం కావాలి. మనసును ద్రవింపజేసి దృశ్యాలు కనులకు తాకాలి. హృదయానికి స్వాంతన చేకూరాలి. మెదడుకు రిలాక్స్ కావాలి. ఇవన్నీ ఒక కళాకారుడి కళ ద్వారానే అందరికీ లభిస్తాయి. కళాకారుల సాధన వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. కళాభిక్షతో కలలే తింటూ ఆకలితో బ్రతికే రోజులు. వెండితెర అయినా, వీధి వేదిక అయినా ఆ కళాకర్షకుడి కంటనీరు కనిపించనివ్వడు ఎవరికి. కష్టమంటే కేవలం భౌతిక శ్రమ కాదు, భావోద్వేగాల్ని మలిచే శ్రమ కూడా పెద్దదే. అలా భావాలను రంగరించి నిత్యం ఆహ్లాదమైన ఆనందాన్ని బహుమతిగా అందించిన వారే మన కళాకారులు. కళాకారులే నిజమైన కార్మికులు. వారిని గుర్తించండి, గౌరవించండి, ప్రోత్సహించండి. కళాకారులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పాలనిపించింది చెప్తున్నాను. మీ చంద్రముఖి చంద్రశేఖర్.